మేడిగడ్డ విషయంలో రేవంత్ సర్కార్ వ్యూహం ఏంటి? ఇప్పుడు దీనిపైనే చర్చ. అవును, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అందరినీ ఆహ్వానించింది. ఓవైపు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, మరోవైపు నల్గొండ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా అటు వెళ్తున్నారు. ఇలాంటి వేళ సర్కార్ ప్లాన్ ఏంటన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో నిర్మించిన ఈ ప్రాజెక్టులోని లోపాలు అందరికీ చూపించి గులాబీ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టే ఎత్తుగడ, లేక లోపాలను సవరించేందుకు ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రయత్నమా? అసలు ఏం జరగబోతోంది? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారం గత కొన్ని రోజులుగా అధికార విపక్షాల మధ్య మాటల తూటాలకు వేదికగా మారుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ అతి కొద్ది రోజుల్లోనే కుంగిపోవడం, అది కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజుల ముందే కావడంతో అప్పట్లోనే విపక్షాలకు అస్త్రం దొరికినట్లయింది. ఇక నాటి నుంచి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తామంటూ ప్రచార సభల్లో ప్రకటించారు రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు. అందుకు తగినట్లుగానే హస్తం పార్టీ ప్రభుత్వం రావడం, రేవంత్ నేతృత్వంలోని సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించడం, వారు మధ్యంతర నివేదిక ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇక్కడితో ఆగిపోలేదు ఈ మొత్తం వ్యవహారం. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద జరిగిన డ్యామేజ్ని ఎమ్మెల్యేలకు చూపించేందుకు సిద్ధమైంది. బ్యారేజ్ వద్ద 16వ పిల్లర్ నుంచి 22వ పిల్లర్ వరకు జరిగిన డ్యామేజ్ని గతంలోనే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మంత్రుల బృందం పరిశీలించింది. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. అప్పట్లో మంత్రులు తెలుసుకున్న విషయాలు, ఇటీవలే విజిలెన్స్ నివేదికలో తేలిన వాస్తవాలను ప్రాజెక్టు సాక్షిగా ఎమ్మెల్యేల సమక్షంలో ప్రజల ముందుంచేందుకు రెడీ అయింది తెలంగాణ ప్రభుత్వం. నిజానికి గతంలో బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాదిరిగా ప్రతిపక్షాలను కాళేశ్వరం సందర్శనకు ఆహ్వానించింది. తమ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కట్టింది, దాని ద్వారా ఏ స్థాయిలో తెలంగాణ సస్యశ్యామలమవుతుంది అన్న అంశాలను విపక్షాలకు గొప్పగా చెప్పే ప్రయత్నం చేసిందన్న విమర్శలున్నాయి. అందుకే నాడు కేసీఆర్ సర్కార్ ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవకతవకలను, తప్పిదాలను, అవినీతిని విపక్షాలకు చూపించడం, గత ప్రభుత్వ వైఖరి ఎండగట్టడమే ఇందులో ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లక్షల కోట్లు కాంట్రాక్టర్లు అప్పచెప్పి తెలంగాణలో నీటి కేటాయింపులో అన్యాయం చేసి వారు మాట్లాడడం ఇది చాలా దుర్మార్గంగా ఉంది. అసలు నీటి కేటాయింపులో 299 టీఎంసీలు మీరు ఒప్పుకున్నారా? ఇంకో ఒప్పుకున్నారు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది మీ హయాంలా, ఇంకో హయాంలా? కృష్ణానదిలో జగన్మోహన్ రెడ్డితో ఒప్పందంతో రాయలసీమ లెఫ్ట్ కట్టింది మీ హయాంలో, ఇంకో హయాంలో? కేసీఆర్ గారు క్షమాపణ చెప్పే వరకు టీఆర్ఎస్లో ఎవరు మాట్లాడకూడదని చెప్పిన మనం చేస్తారు. అయితే మేడిగడ్డ సందర్శనకు రాలేమని ప్రకటించిన బీజేపీ గతంలోనే ప్రాజెక్టును సందర్శించామని, ఇప్పుడు మరోసారి కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాళేశ్వరం వెళ్లే అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ నల్గొండలో సభ నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. మాజీ సీఎం కేసీఆర్ సహా పార్టీ ముఖ్య నేతలు దీనికి హాజరు కానున్నారు. అంటే కాళేశ్వరం పర్యటనకు ప్రధాన ప్రతిపక్షం రావడం లేదన్నమాట. ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడం లేదు, మరోవైపు బీజేపీ వాళ్లు హాజరు కావడం లేదు. ఇక మిగిలిన వాళ్లు కాంగ్రెస్, ఎంఐఎం వాళ్లే. మరి ఇదంతా ప్రభుత్వానికి తెలియదా అంటే తెలుసనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, నిపుణులు. ఎవరొచ్చినా రాకున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేల సాక్షిగా ప్రభుత్వం మేడిగడ్డలో లోపాలను,
ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అంటే బీఆర్ఎస్ను దోషిగా చూపించడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా చేయడం ద్వారా గులాబీ పార్టీపై ఒత్తిడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రాజెక్టులో తలెత్తిన లోపాలపై తెలంగాణ ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. తద్వారా రానున్న లోక్సభ ఎన్నికల్లో గణనీయంగా లాభపడవచ్చన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు విశ్లేషకులు. గతంలో 9.5 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఇవాళ నల్గొండ టూర్ కని వెళ్తున్నాడు. సో రేపు సార్ నల్గొండ, ఎస్పెషల్లీ నల్గొండ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ గారు. మరి ఆ రోజు కేఆర్ఎంబి మీటింగ్ లో దక్షిణ తెలంగాణలో పారుతున్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో దాదాపు 70% క్యాచ్మెంట్ ఏరియా కృష్ణా రివర్ తెలంగాణలో ఉంది. సో మరి అట్లాంటిది నీకు ఆ రోజు వాటర్ అలొకేషన్ లో తెలంగాణకు 299 టీఎంసీలు, అదే విధంగా ఆంధ్రాకు 512 టీఎంసీ అలొకేషన్ జరిగినప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి ఆ రోజు ఏ విధంగా ఒప్పుకోండి, నువ్వు ఏ విధంగా చూసినా కూడా తెలంగాణకు కనీసం వాటర్ మీద నదీ జలాల మీద అవగాహన ఏ వ్యక్తి మాట్లాడినా కూడా తెలంగాణకు 500 టీఎంసీల వాటర్ రావాలి. మరి 299 టీఎంసీలకు ఏ విధంగా ఒప్పుకుండండి? మరి కాంగ్రెస్ పార్టీ వేసిన ఈ ఎత్తుగడ ఎన్నికల వేళ ఏ మేరకు ఫలిస్తుందో, రేవంత్ సర్కార్కు కలిసొస్తుందో చూడాలి.